మొత్తం కేసీఆర్ అప్లపాలు చేసిపోయిండు. దివాలా తీసింది రాష్ట్రం. క్యాన్సర్ పేషెంట్ అయింది, ఎయిడ్స్ పేషెంట్ అయింది. వెనకటికి ఎవడో ముఖం బాగాలేక అద్దం బల్ల కొట్టుకున్నాడట. శాత కాదు నీకు నడపనికి ప్రభుత్వం. యాద్ చేసుకోండి ఒక్కసారి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా కరోనా మహమ్మారి వచ్చింది. కరోనా వస్తే ఎన్నడన్నా కలగన్నామా మనం? మూతికి బట్ట కట్టుకొని ఎవరింట్లో వాళ్ళని కూర్చునే రోజులు వస్తాయి, నెలలు బయటికి కాలు పెడదామంటే భయం ఏడ చచ్చిపోతామేమో అని. ఒక అట్లాంటి పరిస్థితి. రూపాయి ఆదాయం లేదు రాష్ట్రానికి, రూపాయి ఆదాయం లేదు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా కరోనా ఉన్నప్పుడు కూడా పెన్షన్లు ఆగినాయా? రైతు బంధు ఆగిందా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగిందా? ఒక గది లీడర్షిప్ అంటే. ఆ రోజు రూపాయి ఆదాయం లేకపోయినా కేసీఆర్ గారు లక్షలాది మంది రైతాంగానికి రైతు బంధు ఇచ్చిండు. కేసీఆర్ గారు ఎక్కడ ఆడపిల్ల పెళ్ళైతే అక్కడ మరి బ్రహ్మాండంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అందజేసిండు. ముసలోళ్లకు పెన్షన్లు ఇచ్చిండు. ఈ ఊరూరికి కొనుగోలు కేంద్రాలు పెట్టి పంట కొనుగోలు చేసి వెంటనే డబ్బులు కూడా మీ ఖాతాల్లో వేసిండు. కానీ ఇవాళ ఈయనకి ఏమైందా నాకు అర్థం కాదు. ఏమనంటే తప్పుడు మాటలు మాట్లాడతాడు. అప్పుల పాలైపోయింది. ఎక్కడ అప్పుల పాలైంది? ఒక మంత్రి అంటాడు 6 లక్షల కోట్లు అప్పైంది అంటాడు. ఇంకొక ఆయన అంటాడు 7 లక్షల కోట్లు అయిపోయింది అంటాడు. ఇంకొక ఆయన 8 లక్షల కోట్లు. ఊర్లలో సర్పంచ్ ఎలక్షన్లు కదా అర్రాస్ పాటలు వాడతారు చూడు, గట్లా ఎవరి నోటికి ఎంత వస్తే అంత. నాకు అనుమానం వచ్చింది, నిజమా మరి ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళు, కేంద్ర ప్రభుత్వం కూడా నిజం చెప్తాడా లేదా అని అనుమానం వచ్చింది. మొన్న ఒక బీజేపీ ఎంపీ ప్రశ్న అడిగిండు, మన తెలంగాణ ఆయనే బీజేపీ ఎంపీ ప్రశ్న అడిగిండు కేంద్ర ప్రభుత్వాన్ని, అసలు తెలంగాణ చేసిన అప్పెంత జర చెప్పండి స్వామి అని. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నాడు. నా లెక్క కాదు, ఆర్బీఐ లెక్క, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీ లెక్క, కాకి లెక్కలు కావు, కాగ్ లెక్క కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది పార్లమెంట్ లో. కేసీఆర్ గారు బాధ్యత తీసుకున్న నాడు 2014 జూన్ 2 నాడు మన రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ గారు డిసెంబర్ 3 నాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2023లో దిగిపోయిన నాడు రాష్ట్రం మీద ఉన్న అప్పు 3.5 లక్షల కోట్లు. 3.5 లక్షల కోట్లలో 72,000 మనం చేసిందే కాదు, కాంగ్రెస్ వాడు మనకు విరాసత్గా ఇచ్చిపోయింది. అది తీసేసినాం అనుకో, ఎంత లెక్క మరి? 2,80,000 కోట్లు. దీనికి ఒక ఆయన 6 లక్షల కోట్లు అంటాడు, ఇంకొక ఆయన 7 లక్షల కోట్లు అంటాడు, ఇంకొక ఆయన 8 లక్షల కోట్లు అంటాడు. ముఖ్యమంత్రి ఏమో సెక్రటేరియట్లో లంక బిందెలు లేవు నేనేం చేయాలంటాడు. గట్టిగా మాట్లాడితే నీ గుడ్లు వీకి గోటిలాడుతా అంటాడు, నీ బోట్ నీదన్నది పేగులు మెడలేసుకుంటా అంటాడు. గిసంటోడు దొరికిండు మనకు. పచ్చి అబద్ధాలు చేసిన అప్పే 2,80,000 కోట్లు. మరి మీరు అడగచ్చు, మరి 2,80,000 కోట్లు కూడా ఎందుకైంది అన్నా? ఎందుకైంది అంటే మీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మన ప్రభుత్వం రాక మునుపు ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ లేదు. ఇవాళ ఉమ్మడి నల్లగొండ 3 జిల్లాలైంది, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్లగొండ. ఇవాళ ఒక్క మెడికల్ కాలేజీ లేని నల్లగొండలో ఈరోజు 1 కాదు 3 మెడికల్ కాలేజీలు, 3 నర్సింగ్ కాలేజీలు ఇచ్చిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గతంలో ఒక్క విద్యుత్ ఉత్పత్తి కేంద్రం లేదు. ఇవాళ మీరు నల్లగొండ జిల్లా దామెరచెర్లకు పోతే దక్షిణ భారతదేశంలో కాదు భారతదేశంలోనే అతి పెద్దదైన ఒక అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ పెట్టి అక్కడ దబ్బన గోదావరిలో ఏమన్నా కింద మీద అయినా మనకి ఇక్కడి నుంచి విద్యుత్ అందించేందుకు 4,000 మెగావాట్లు, 4,000 కదా, ఎన్ని వేల కోట్లది, 39,000 కోట్ల రూపాయలతో 4,000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ పెట్టిన ఘనత కేసీఆర్ గారిది. పక్కనే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉన్నది. ఎట్లుండే 2014 మునుపు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఇవాళ ఎట్లయింది? మరి ఆ దేవాలయం మీద ఏ నాయకుడు గతంలో ఖర్చు పెట్టని విధంగా 1,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ దేవాలయాన్ని భారతదేశంలోనే ఒక అపురూపమైన దేవాలయంగా మలిచిన ఘనత కేసీఆర్ గారిది కాదా? ఏమైంది ఉమ్మడి నల్లగొండకి అంటే మరి కేసీఆర్ గారు 2,80,000 కోట్ల అప్పు చేస్తే ఏం చేసిండంటే ఇవాళ మీరు ఒక్కసారి యాద్ చేసుకోండి. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఒక దిక్కు కృష్ణా నీళ్లు రావు, ఫ్లోరోసిస్ తో బాధ, మంచినీళ్లకు లేవు. మంచినీళ్ల కోసం మిషన్ భగీరథ పెట్టి 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిషన్ భగీరథ చేసిండు కేసీఆర్ గారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతం ఆలేరు గాని, భువనగిరి గాని, అట్లాగే పక్కనే ఉండే జనగామ గాని, ఈ అన్ని ఏరియాలకు తుంగతుర్తి గాని, కిందికి సూర్యాపేట, కోదాడ, అట్లాగే మన కింది దాకా గోదావరి నీళ్లను తీసుకొచ్చి
ఒక 93,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరంలో మరి వాళ్ళ 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. ఎక్కడ పెట్టిండు డబ్బులు అంటే 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో, ఒకటి కాదు రెండు కాదు, 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 11 పంటలకు 73,000 కోట్ల రూపాయలు మీ ఖాతాల్లో జమ చేసిన నాయకుడు రైతు బంధు రూపంలో కేసీఆర్ కాదా? 2 సార్లు రుణమాఫీ, రెండింటికి కలిపి 30,000 కోట్లు, ఉచిత విద్యుత్ 24 గంటలు, ఒక్కొక్క సంవత్సరానికి 5,000 కోట్లు, 10 ఏళ్లకు 50,000 కోట్లు ఉచిత విద్యుత్. మరి ఇవన్నీ కేసీఆర్ వ్యవసాయం మీద పెట్టిన పెట్టుబడి కాదా? రైతుల మీద పెట్టిన పెట్టుబడి కాదా? మనకు నీళ్లు ఇచ్చేందుకు తెచ్చిన పెట్టుబడి కాదా? ఏం చేసిండు కేసీఆర్ అంటే ఒక ఇది చేసిండు, మీ కళ్ళ ముంగట కనబడుతున్నది. పల్లెలు బాగా చేసిండు, పట్టణాలు బాగా చేసిండు, వ్యవసాయం బాగా చేసిండు, కరెంటు బాగా చేసిండు, 200 పింఛన్ను 2,000 చేసిండు, 500 పెన్షన్ను 4,000 చేసిండు. మీ లెక్క ఓట్ల కోసం అబద్ధాలు చెప్పలే, ఓట్ల కోసం అబద్ధాలు చెప్పి మోసం చేయలే కేసీఆర్ గారు. ఎన్నడూ మేనిఫెస్టోలో మనం పెట్టలే 1,00,000 రూపాయలు ఇస్తాం ఆడపిల్ల పెళ్లికని. కానీ మీరు లంగలు మీరు చెప్పారు 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇస్తుండు కదా, మేము తులం బంగారం ఇస్తామన్నారు. ఇచ్చిండా మరి తులం బంగారం? ఆ తులం బంగారం కాదు, మీ మెడల పుస్తల తాడు ఎత్తుకపోతే ఆడే మంచోడు, గంత లంగలు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. అందుకే మనం చెప్పినాం ఎలక్షన్లకు ముందు, నమ్మకుండ్రి వాళ్ళు మంచోళ్ళు కాదు అంటే నమ్మిరు. మీ నల్గొండ జిల్లా వాళ్ళు ఒక సూర్యాపేట వాళ్ళు తప్ప మిగతా 11 నియోజకవర్గాలు నమ్మిరు. ఇలా నమ్మినాక ఇవాళ అర్థమవుతుంది మెల్లగా మెల్లగా మెల్లగా, అయ్యో తప్పైపాయ్, ఎంత పని చేస్తేమి, తినే పళ్ళంలా మన్ను పోసుకుంటేమి, పాలిచ్చే బర్రెను పక్కకు పెడితేమి, తన్నే దున్నపోతుని తెచ్చుకుంటేమి, ఎంత పని అయిపోయారా బాబు అని బాధపడుతున్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, సర్పంచ్ ఎలక్షన్లలోనే ఆ మార్పు కనబడుతున్నది. మార్పు 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 అని కాంగ్రెస్ ఏదైతే డైలాగ్ కొట్టిందో దానికి రివర్స్ మార్పు ఖచ్చితంగా ఇక్కడనే కనబడుతున్నది. అందుకే నాకు పూర్తి విశ్వాసం ఉంది, వారం రోజుల్లోనే జిల్లా పరిషత్ ఎలక్షన్లు వస్తున్నాయట. నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తి కోరుతున్నా, ఆలేరులో భువనగిరిలో గతంలో జరిగిన తప్పు మళ్ళా జరగనీయకండి. వాళ్ళెవరో గెలిస్తే నాకేమొస్తుంది, పోతే వీళ్ళు పోతారు కదా, వాళ్ళు మంచిగానే ఉంటారు కదా, గట్లా కాదు. దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా, ఏ ఐకమత్యాన్ని అయితే మనం గతంలో ప్రదర్శించినమో ఉద్యమ కాలంలో మళ్ళీ అదే ఐకమత్యం రావాలి. భువనగిరి కోట మీద గులాబీ జెండా ఈసారి ఎగరాలి జిల్లా పరిషత్ ఎన్నికల్లో.